భారతీయ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. 2024 ఏప్రిల్ నుంచి ఆయన ఆస్తులకు సంబంధించిన పలు కోర్టు ఆదేశాలను పాటించలేదని సింగపూర్ కోర్టు తెలిపింది. అంతేకాకుండా బైజూ రవీంద్రన్ తక్షణమే అధికారుల ఎదుట లొంగిపోవాలని, సుమారు 90,000 సింగపూర్ డాలర్లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే బీఆర్ ఇన్వెస్టర్ కో పీటీఈ అనే సంస్థలో తన చట్టబద్ధ యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలని తెలిపింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అమెరికాలో $1.2 బిలియన్ రుణ వివాదంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులదారులు సంస్థపై న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. బైజూ రవీంద్రన్ స్థాపించిన థింక్ అండ్ లెర్న్ పీవీటీ ఎల్టీడీ సంస్థ బైజూస్ పేరుతో భారత ఎడ్యుటెక్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించి ఆయనను బిలియనీర్గా నిలిపింది. అయితే ఆ తర్వాత సంస్థలో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగుల తొలగింపులు, పెట్టుబడిదారుల వివాదాలు వరుసగా ఎదురయ్యాయి. ప్రస్తుతం ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి చెందిన క్వార్టర్ హోల్డింగ్స్ సంస్థ కూడా సింగపూర్ కోర్టులో బైజూస్ పై కేసు కొనసాగిస్తోంది.